హలో గైస్, నా పేరు మైత్ర వెంకటమై. ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో కొన్ని నెలల క్రితం జరిగిన అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ కోసం మనకు అందరికీ తెలిసిందే. చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది అండ్ చాలామంది మాట్లాడుకున్నారు ఆ టాపిక్ కోసం. అండ్ అందరూ కూడా తిట్టారు వాళ్ళని. తర్వాత ఒక ట్రోల్ మెటీరియల్ లాగా అయిపోయారు. కెరియర్ మీద ఫోకస్ చేయాలి అనే మాట బాగా వైరల్ అయింది వాళ్ళ వల్ల. అండ్ అట్లీస్ట్ పికిల్స్ కొనుక్కునే స్థాయిలోకి అయినా సరే నేను వెళ్ళాలి అని చెప్పి చాలా వరకు ట్రోల్ స్టఫ్ అనేది కంటిన్యూ అయింది. ఓకే, దట్ ఈస్ హ్యాపెండ్, అయిపోయింది, అది అయిపోయింది. బట్ ఇంకా వాళ్ళ మీద ట్రోల్స్ అయితే అక్కడక్కడ వస్తూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కాబట్టి. బికాజ్ వాళ్ళు మళ్ళీ ఆ పికిల్స్ 2.0నో 2.0 అని చెప్పి స్టార్ట్ చేసి, సో అలాగే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కనబడుతూ మళ్ళీ దాని రిలేటెడ్గానే వాళ్ళు తిరుగుతూ ఉండి చాక్లెట్లు, ఆ మధ్య కునాఫా చాక్లెట్స్ ఏవో స్టార్ట్ చేసి ఇవన్నీ చేశారు కాబట్టి సో మళ్ళీ వాళ్ళ మీద ట్రోల్స్ అనేవి ఇంకా కామన్ అయిపోయింది అనమాట. సో ఇంకా వాళ్ళు ఎప్పుడు కనబడినా కూడా కొంచెం ఆడియన్స్ నుంచి అయితే దొబ్బులు అయితే పడుతున్నాయి. సరే, అవన్నీ ఓకే. ఇప్పుడు బేసిక్గా అప్పట్లో ఏదైతే కాంట్రవర్సీ అయిందో ఆ కాంట్రవర్సీ కారణంగా ఎవరైతే ముగ్గురు సిస్టర్స్ పాపులర్ అయ్యారో వాళ్ళలో ఒకరిని ఈ బిగ్ బాస్ షోలోకి అయితే తీసుకున్నారు. సో బేసిక్గా పోనీ తిట్టింది, బూతులు మాట్లాడింది ఆ పిల్ల కాదనుకుందాం. పోనీ రమ్య మోక్ష అని తీసుకున్నారు. ఇప్పుడు రమ్య మోక్ష కాదేమో, తిట్టింది అనుకుందాం. అలేఖ్య కదా తిట్టింది మొత్తం అంతా కూడా. సో తను చేసింది ఇదంతా కాబట్టి సో తనకి దీనికి సంబంధం లేదు అన్నట్టుగా కొంతమంది పాయింట్అవుట్ చేయొచ్చు. బట్ అలేఖ్య ఏవైతే బూతులు మాట్లాడిందో వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆ ఇద్దరు సిస్టర్స్. ఎందుకంటే అఫ్కోర్స్ వాళ్ళ ఇంట్లో పర్సన్ని వాళ్ళు కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? వాళ్ళు కూడా సపోర్ట్ చేయకపోతే కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు అయితే సపోర్ట్ చేశారు. దట్ ఈస్ వన్ థింగ్. బట్ ఈ రమ్య మోక్ష అనే పర్సన్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ యాటిట్యూడ్ చూపిస్తూ, టూ మచ్ ఆఫ్ బలుపు చూపిస్తూ, తన మీద వచ్చే కామెంట్స్ కోసం కూడా కొన్నిసార్లు ఏమంటారు, అసలు ఆడియన్స్ని అస్సలు దేకని నేను అన్నట్టుగా కూడా రెస్పాన్స్ ఇస్తూ అట్లాంటి కైండ్ ఆఫ్ రీల్స్ చేసి టూ మచ్ యారగెన్స్ యాటిట్యూడ్ చూపించిన పర్సన్. ఆ ఎంటైర్ ముగ్గురులో ఎవరికైనా ఒకరికి చాలా యాటిట్యూడ్, చాలా యారగెన్స్ ఉంది అంటే అది తనకి మాత్రమే. ఇంకా నిజానికి నన్ను అడిగితే మిగతా ఇద్దరు కూడా కొద్దో గొప్ప మిగతా టైమ్స్లో అట్లీస్ట్ నార్మల్గా బెటర్గా కనబడతారు, బెటర్గా మాట్లాడతారు. ఏదో ఆ టైంలో ఆవిడ అలా అయిపోయింది, అలేఖ్య అట్లా మాట్లాడింది. డెఫినెట్గా అది ఇంకా చాలామందిని తిట్టింది ఆవిడ, చాలా ఆడియోలు బయటకు వచ్చినాయి. తర్వాత ఇంకొకటి మూడో సిస్టర్ ఉన్నారు. ఆవిడ కొంచెం నార్మల్గానే ఉంటారు ఎప్పుడు కూడా, ఎవడు బ్లాగ్స్ చేస్తుంటుంది ఆవిడ. బట్ ఆవిడ మటుకైతే ఆవిడ ఎప్పుడు కూడా ఇలాగైతే లేదు. అట్లీస్ట్ ఆవిడ యాటిట్యూడ్ చూపించదు అండ్ ఉంది ఆవిడ కూడా కొంతవరకు, బట్ ఎక్కువ చూపించదు. సో అలా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. సో బట్ కంపారిటివ్లీ అంటే ఇప్పుడు బేసిక్గా మనం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నేనేమంటానంటే ఒక పెద్ద డ్రైనేజీని చూసిన తర్వాత మురికాలవనో పిల్లకాలవనో చూస్తే ఎట్లా అనిపిస్తుంది మనకి? సో బెటర్ అనిపిస్తుంది కదా, అట్లాగా అనమాట. సో సింపుల్. అంటే నేను అర్థం వీళ్ళనేమి అలా అనట్లేదు, నేను ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ అంతే. సో అంత పెద్ద డ్రైనేజ్ చూసి ఆ వాసన భరించి దాన్ని తిట్టుకొని అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు చిన్న మురికాలో కనపడినప్పుడు ఏముందలే, ఇందాక అక్కడ అంత పెద్ద డ్రైనేజ్నే చూసాము, ఇదేముందలే అన్నట్టే అనుకుంటారు ఎవరైనా సరే. సో అది నా ఒపీనియన్ ఏంటంటే అట్లా అంత యాటిట్యూడ్ చూసిన తర్వాత ఇక్కడ కనిపించినా కూడా పెద్ద అనిపించదు, అది పాయింట్ ఇక్కడ. సో ఇలా ఇవన్నీ ఏదో జరిగిపోయి మొత్తానికి ఓకే. సో ఇలాంటి ఒక పర్సన్ని ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి తీసుకున్నారు. అంటే మీరు ఏం చెప్తున్నారు ఇక్కడ బిగ్ బాస్ షో నుంచి? అంటే బిగ్ బాస్ షో మేనేజ్మెంట్ని అడుగుతున్న క్వశ్చన్. ఎంటైర్ వీడియో బేసిక్గా బిగ్ బాస్ షో మేనేజ్మెంట్ కోసమే. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి? అంటే బూతులు మాట్లాడండి, పాపులర్ అవ్వండి, ఎలాగోలా వైరల్ అవ్వండి, బలుపు చూపించో, బాడీ చూపించో, ఏదో ఒకటి చూపించి. ఒక ఆయన ఉంటాడు, ఆయన చెఫ్, ఒక ఆయన పేరు గుర్తురాట్లేదు నాకు ఎగ్జాక్ట్గా. అది ఒక డైలాగ్ వేసాడు ఆయన బ్రెస్ట్ చూపించి పికిల్స్ అమ్మకండి కొనకండి, సంథింగ్ చికెన్ బ్రెస్ట్తో పికిల్ చేసుకొని తినండి బాగుంటుంది, సంథింగ్ ఏదో డైలాగ్ వేసాడు ఆయన. అది అప్పట్లో నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది ఆ డైలాగ్ కూడా. సో అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఆ సెన్స్ ఏంటనేది మనకి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, ఇప్పుడు రమ్య మోక్ష అదే డ్రెస్సింగ్ స్టైల్ ఎలాగో ఉంటుంది అనేది మనకి యాక్చువల్గా ఐడియా ఉంది. సో తన రీల్స్లో ఎలా ఉంటుంది ఏంటి, అండ్ తనకు వచ్చిన ఫాలోయింగ్ అంతా కూడా మ్యాక్సిమం అలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ వల్ల వచ్చినోండే. సో ఇంకా ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఒక పర్సన్ని ఇలాగ వైరల్ అయ్యి
ఇలాగా బూతులు మాట్లాడి ఇలా ఒక కాంట్రవర్సీ చేసి వైరల్ అయిన ఒక క్యాండిడేట్ని వాళ్ళు బిగ్ బాస్ షోలోకి తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండ్ పీపుల్కి ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నట్టు నాకైతే అర్థం కాలే. నాకు నిజంగా చెప్తున్నా అంటే చాలా తిట్టాలనిపిస్తుంది బిగ్ బాస్ షోని. కాబట్టి ఏమో సో బూతులు మాట్లాడి బిగ్ బాస్కి వెళ్ళారు కాబట్టి సో బూతులు టు బిగ్ బాస్, సో బీబీ బూతులు బిగ్ బాస్, సో బీబీ అనమాట, ఇది బీబీ అనమాట. సో ఇది వాళ్ళ దృష్టిలో బీబీ అనుకుంటా నాకు తెలిసి. బిగ్ బాస్ అంటే ఇంక ఇదే అనుకుంటాను నాకు తెలిసి. సెలెక్ట్ చేయడానికైనా ఇప్పుడు వాళ్ళకి సిగ్గు ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఓకే, వీళ్ళది ఏదో కాంట్రవర్సీ అయింది, వీళ్ళది ఏదో అయిపోయింది, ఇప్పుడు దే ఆర్ డూయింగ్ దేర్ థింగ్స్ అంటే వాళ్ళ మటుకు ఏదో వాళ్ళు ఉంటున్నారు లైఫ్లో, ఏదో ఎంతో కొంత బిజినెస్ ఏదో చేసుకుంటున్నారు, సరే వాళ్ళ మటుకు వాళ్ళు ఏదో ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళని మళ్ళీ ఒక షోలోకి తీసుకొని వచ్చి, ఒక పెద్ద షోలోకి తీసుకొని వచ్చి, ఒక రియాలిటీ షో లాంటి దాంట్లో ఒక ఇన్స్పైరింగ్ పీపుల్ ఉండాల్సిన చోట ఇలాంటి ఒక పర్సన్ తీసుకొని వచ్చి ఏం చెప్దామని, ఇవిడని కాదు ఆ దివ్యల మాదిరిని తీసుకొచ్చినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ఏం కర్మ పట్టిందిరా మన తెలుగు బిగ్ బాస్కి అని అనిపించింది నాకైతే మాత్రం. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్, అంతే చెప్తున్నాను కదా. బట్ జనరల్గా చెప్తున్నా, ఆవిడని తీసుకోవడం కూడా ఇదే ప్యాటర్న్లో తీసుకున్నారు. ఆవిడ వెర్షన్ కూడా ఇంతే నాకు తెలిసి. బట్ ఆవిడది ఏంటంటే అట్లీస్ట్ లైక్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంత బ్యాక్ స్టోరీస్ కొన్ని ఉంటాయిలేండి ఆవిడని తీసుకోవడానికి డెఫినెట్గా కొన్ని ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లు, పొలిటికల్ రికమెండేషన్లు, పొలిటికల్ సజెషన్లు, లేదంటే ఫైనాన్షియల్స్ చాలా ఉంటాయి, డబ్బులు ఇవ్వడాలు ఇలాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు. జరిగాయి అని నేను చెప్పను, ఎందుకంటే నా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మాత్రమే నేను జరిగాయి అని 100% నేను చెప్పట్లేదు. కానీ లేదంటే నా దగ్గర ఉండుంటే మాత్రం నేను 100% చెప్తాను, ఎందుకంటే అక్కడ అలాంటివే జరుగుతాయి కాబట్టి, అక్కడ డెఫినెట్గా అలాంటివే జరుగుతాయి కాబట్టి అలా జరిగి ఉండొచ్చేమో మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. సో బట్ ఆవిడది పక్కన పెట్టి ఈవిడది మటుకు ప్యూర్లీ ఆ కాంట్రవర్సీ బేసిస్ మీదే తీసుకున్నారు. ఆ కాంట్రవర్సీ బేసిస్ ఏదైతే అప్పుడు వైరల్ అయిందో ఆవిడ దాన్ని బట్టి మాత్రమే తీసుకున్నారు. సో వై అంటున్నా, సో ఏం చెప్దామని. బేసిక్గా చాలామంది బిగ్ బాస్ని బీబీ అని ఉంటుంది కదా, సో దాన్ని బోగు బిగ్ బాస్ అని అంటూ ఉంటే నేను పాపం ఎందుకే అట్లా అంటారు అనుకునేవాడిని. సో ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే మరి దాన్ని అలా తిట్టకి ఏం చేస్తారు? ఇట్లాంటి ఒక రాంగ్ వే ఆఫ్ సెలక్షన్ చేసి ఆ పల్లవి ప్రశాంత్ని తీసుకున్నప్పుడు ఎంత నీచంగా చూశారు, ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉంది. బేసిక్గా ఒక పర్సన్ ఇంకా అడుక్కుంటే ఒక 4 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు అడుక్కుంటే ఆ పర్సన్ తీసుకున్నారు, ఇంకా పర్సన్ గెలిచేశాడు, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఈ పర్సన్ ఇంత పెద్ద లేకి పంచాయతీ ఒకటి చేసినందుకు గాను ఈ పర్సన్ని తీసుకున్నారు అందులోకి. నైస్, బాగుందబ్బా. సో అంటే మీరు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ టైం బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనుకుంటే డూ సమ్ కాంట్రవర్సీస్, డూ సమ్ అన్నెసెసరీ ఇష్యూస్, స్కోల్డ్ పీపుల్ని తిట్టండి, బూతులు మాట్లాడండి, వైరల్ అవ్వండి, పాపులర్ అయిపోండి, సెన్సేషన్ అయిపోండి, టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టా, ట్విట్టర్ అని తేడా లేకుండా అందరూ మీ గురించే మాట్లాడుకునేలా చేయండి. బిగ్ బాస్లోకి వచ్చేసేయండి, మీరు ఎన్ని లేకి పనులైనా చేయండి, బిగ్ బాస్లోకి వచ్చేసేయండి, అంతే. డెఫినెట్గా చెప్తున్నాను కదా, ఇక కొద్ది రోజులు పోతే ఎలా అయిపోద్ది అంటే ఎవరిదో ఏదో ఒక వీడియో లీక్ అవుద్ది. ఆ మధ్య చాలా వీడియోలు లీక్ అయినాయి కదా కొంతమందివి, ఏదో ఒక 6 seconds వీడియో ఒకటి, తర్వాత ఇంకొకటి అట్లా కొన్ని లీక్ అయినాయి కదా. సో నాకేమనిపిస్తుంది అంటే రేపన్న రోజు ఇలా లీక్ అయిన తర్వాత కూడా ఇంకా నాకు తెలిసి వాళ్ళని కూడా తీసేసుకుంటారు, ఎందుకంటే ఇంకా వీళ్ళు ఇట్లా తయారయ్యారు, ఇంకా అంతే, ఇంకా అలాగే జరుగుతుంది చూడండి ఖచ్చితంగా. వాట్ ఏ డిజాస్ట్రస్ డౌన్ఫాల్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ అబ్బా. సరే ఎనీహో, ఇంకా అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయడం, ఇంక మనం ఏం చేయలేము. లేదంటే రెండోది దాన్ని కంప్లీట్గా వదిలేయడం, అంటే ఆ షోని వదిలేయడం, చూడటం మానేయడం, అదొక్కటే ఆప్షన్ మనకైతే. సో ఇంకా అది అంతకుమించి ఇంకేం చేయలేము మనం అయితే. సో దాట్స్ ఇట్ గైస్. సో మీ ఒపీనియన్ ఏంటి వీళ్ళిద్దరూ రావడం మీద, ఎస్పెషల్లీ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య రావడం మీద మీ ఒపీనియన్ ఏంటి ఎగ్జాక్ట్గా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చిన లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.